అధ్యక్ష ఈరోజు అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష. హైడ్రా ఈరోజు మీరు తీసుకొచ్చేటువంటి ఆర్డినెన్స్ అధ్యక్ష చాలా స్పష్టంగా ద గవర్నమెంట్ టు ఎంపవర్ ఎనీ ఆఫీసర్ ఆర్ ఏజెన్సీ ఆర్ empower any officer or agency or authority to exercise any of the powers of the corporation and the commissioner vested in them by or under this act to protect public assets and the roads. What does it mean, Adhyaksha? Any officer or agency ante private agency a agency దీంట్లో స్పష్టత మరి కోరబడుతుంది అధ్యక్ష. మరి ఒకవైపు ఇక్కడ జిహెచ్ఎంసి, హెచ్ఎండిఏ, వాటర్ బోర్డ్, అదేవిధంగా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లా కలెక్టర్లు, ఇంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్న తర్వాత మరి దీనికి స్పెషల్ ఆర్డినెన్స్ తీసి నాకు అథారిటీ ఇవ్వడం వలన అంతమంది ఐఏఎస్ ఆఫీసర్ల పవర్స్ని ఏమన్నా మీరు తగ్గిస్తున్నారా, లేకుంటే వాళ్ళు ఇన్ఎఫిషియెంట్, వీళ్ళొక్కటి ఇదొకటి హైడ్రా ఒకటే ఎఫిషియెంట్గా పనిచేస్తుందన్న ఆలోచనతోటి మరి ఇది ఆర్డినెన్స్ తీసుకొస్తా ఉన్నారా? ఇది చాలా మరి ప్రశ్నలు లేవనెత్తున్నాయి అధ్యక్ష. మరి మున్సిపల్ కార్పొరేషను మరి ఈరోజు మున్సిపల్ కార్పొరేషన్ కానీ కమిషనర్ కానీ మేయర్ కానీ వాళ్ళందరూ కూడా ఈరోజు మరి ఇది రావడంతో వారికి ఉన్నటువంటి అధికారాలు మరి తగ్గుతాయా, మరి వారికి ఉన్నటువంటి అధికారాలు ఏ రకంగా మీరు మరి ఎంట్రెస్ట్ చేస్తారో మరి హైడ్రాని ఇంత పవర్ఫుల్గా చేయడం వలన? ఎందుకంటే అధ్యక్ష ఇవాళ రేపు మాకు కూడా భయం అవుతుంది అధ్యక్ష కొన్ని అంశాలలో. ఇప్పుడు నేను మంత్రి గారి పేరు తడబడినా మర్చిపోయి పేరు చెప్పకపోయినా కూడా మీరు కేసులు పెడతారా, బుల్డోజ్ చేస్తారా, లేకుంటే కూల కొడతారా, అరెస్ట్ చేస్తారా? మరి ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు మీ పేరు మర్చిపోయి తడబడినా కూడా అరెస్ట్ చేసే పరిస్థితులు కనబడతా ఉన్నాయి ఈ రాష్ట్రంలో అధ్యక్ష. మరి ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, మంత్రుల పేర్లు మేము బయాట్ చేసుకోవాల్సి వస్తున్నది. చూడగానే బయాట్ చేసుకొని వాళ్ళు చూడగానే బయాట్ చేసుకునే పరిస్థితి వచ్చింది అధ్యక్ష. మరి ఇలాంటి పరిస్థితులు మరి అన్నిటికన్నా ముఖ్యం అధ్యక్ష. మరి మొన్ననే మరి హైడ్రా కమిషనర్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. జూలైకి ముందు ఉన్నటువంటి నిర్మాణాలను ముట్టుకోరంట అధ్యక్ష. అంటే మరి ఇప్పటివరకు 300 పై బిల్డింగ్లు, వందలాది బిల్డింగ్లు కూలగొట్టింది కదా అధ్యక్ష. పేద నిరుపేదలకు అధ్యక్ష పాపం వారు దినమంతా కష్టపడి కూలీనాలు చేసుకొని కట్టుకున్నటువంటి ఎన్నో నిర్మాణాలని మీరు కూలగొట్టేసింది కదా. మరి వారికి ఏమైనా కంపెన్సేషన్ ఇస్తారా అధ్యక్ష? ఇప్పుడు బడాబాబులకు వచ్చేసరికేమో జూలైకి ముందున్నవి కూలగొట్టరు. బడాబాబుల బిల్డింగ్లు, పెద్ద పెద్ద గుత్తేదారుల బిల్డింగ్లు, రియల్టర్ల బిల్డింగ్లు అవి కూల్చడానికేమో ఇవన్నీ కూడా జూలైకి ముందు, జూలై తర్వాత అని చెప్పేసి మీకు రకరకాల మరి గైడ్లైన్స్ వస్తాయి కదా అధ్యక్ష. పాపం నిరుపేదలకు ఎలాంటి నోటీస్ లేకుండా రాత్రికి రాత్రి కూలగొట్టేటువంటి బిల్డింగ్లకు మీరు ఏ రకంగా కంపెన్సేషన్ ఇస్తారు, ఏ రకంగా మనకి కాపాడతారో కూడా మీరు సభకు చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష హైడ్రా ఆవిర్భవించిన నుంచి కూడా నిద్ర లేని రాత్రులు చాలా పేదవాళ్ళు చాలామంది గడిపారు అధ్యక్ష. ఈరోజు కూడా మీరు ఇంకా ఈ రకంగా ఎంపవర్ చేస్తుంటే చాలామంది భయపడతారు అధ్యక్ష. ఏ రకంగా మళ్ళీ రేపు ఈ అధికారాలు వచ్చిన తర్వాత హైడ్రా ఏ రకంగా యాక్ట్ చేస్తుందన్న భయం కూడా చాలామంది కుదురుతుంది అధ్యక్ష. అదే కాకుండా గిట్టని వారి మీద ఈ హైడ్రాను ప్రయోగించడానికి మీరు ఎంపవర్ చేస్తున్నారా, లేకుంటే టార్గెట్ చేసి కొంతమంది కోసమే ఈ హైడ్రాని మీరు ఎంపవర్ చేస్తున్నారా కూడా మరి అనుమానాలు వస్తున్నాయి అధ్యక్ష. అన్నిటికన్నా ముఖ్యం అధ్యక్ష, హైడ్రా వల్ల చెడ్డ పేరు వస్తుంది స్వయంగా శ్రీధర్ బాబు గారు మంత్రి గారే పేర్కొన్నట్టుగా పేపర్లో వచ్చింది అధ్యక్ష. మరి ఐటీ శాఖ మంత్రి గారు హైడ్రా వల్ల తమ ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చిందని, దాన్ని సరి చేసుకోవాల్సి ఉందని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు తాజాగా మాట్లాడారు అధ్యక్ష. హైడ్రా రాగానే కొంతమంది అధికారులు అత్యుత్సాహంగా పనిచేశారని, దానివల్ల తమకు ప్రభుత్వానికి ఇబ్బంది వచ్చిందని, ఈ విధంగా జరగకూడదని, సామాన్యులకు ఎలాంటి ఇబ్బందులు రాకూడదని శ్రీధర్ బాబు గారు అభిప్రాయపడ్డట్టుగా పేపర్లు వచ్చింది అధ్యక్ష. అంటే హైడ్రా ఏ స్థాయిలో ప్రజల్ని భయపెడుతున్నదో స్వయంగా మంత్రి గారే చెప్పినంటేనే దీన్ని బట్టి అర్థమవుతా ఉన్నది. మరి అలాంటి పరిస్థితుల్లో ఈరోజు హైడ్రాని ఇంకా ఎంపవర్ చేయడం వలన, హైడ్రాని ఇంకా ఈ రకంగా మీరు యాక్ట్ తీసుకురావడం వలన ఏ రకంగా మరి మీరు హైడ్రాని సమర్థిస్తారో మరి చెప్పాల్సిన అవసరం ఉన్నది అధ్యక్ష. అప్పుడు అనుమతులు ఇచ్చి కూల్చేయడం ఏంది అధ్యక్ష? అనుమతులు ఇచ్చినప్పుడు చూపిస్తాను అధ్యక్ష, అవి కూడా చూపిస్తాను అధ్యక్ష, అవి కూడా చూపిస్తా అధ్యక్ష. టీవీలో వచ్చింది చూపిస్తా, పేపర్లో వచ్చింది కూడా చూపిస్తా అధ్యక్ష. ఖచ్చితంగా నేను సబ్మిట్ చేస్తాను అధ్యక్ష. అరే నమస్తే తెలంగాణ పేపర్ కాదా? అంటే పేపర్ కాదా, రికగ్నైజ్ పేపర్ కాదా? అరే బడే ఉన్నారా బా మీరు? మరి వెలుగు మరి అప్పుడు అనుమతులు ఇచ్చి
కూల్చివేయడం సరికాదని హైకోర్టు చెప్పింది అధ్యక్ష. హైకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది. మరి అనుమతులు మీరే ఇస్తారు, కూలగొట్టుడు మీరే కూలగొడతారు, ఇది ఎక్కడ లెక్క అని చెప్పి హైకోర్టు చెప్పింది అధ్యక్ష. చెరువులు, కుంటలు, జనవరులు, పరిధిలో భవన నిర్మాణాలు ముందుగా అనుమతులు మీరే ఇచ్చిండ్రు. ఇప్పుడు మరి మీరే కూలగొట్టడం వల్ల ఏ రకమైనటువంటి సమాధానం చెప్తారు? రాష్ట్ర ప్రభుత్వాన్ని స్వయంగా హైకోర్టు అడిగిన అంశాన్ని కూడా మీకు తెలుసు అధ్యక్ష. అక్రమ నిర్మాణాలు, అనుమతులు ఇచ్చిన అధికారులపై ఏం కేసులు పెట్టారు అధ్యక్ష? అనుమతులు ఇచ్చిన అధికారులపై ఏం చర్యలు తీసుకున్నారు అధ్యక్ష? ఇది నేను కాదు అధ్యక్ష, హైకోర్టు అడుగుతున్నది. హైకోర్టు చాలా స్వయంగా మరి మీరే అనుమతులు ఇచ్చారు, ఏ రకమైనటువంటి మరి చర్యలు అధికారుల మీద తీసుకుంటున్నారని చెప్పేసి ఒకవైపు మరి హైకోర్టు అడిగేటువంటి పరిస్థితి ఏర్పడ్డదంటే మీరు అర్థం చేసుకోండి అధ్యక్ష. నేను ఎక్కువ టైం తీసుకున్నాను అధ్యక్ష, 2 నిమిషాలు ముగిస్తాను. కానీ అక్రమ నిర్మాణాలు అనుమతులు ఇచ్చేటప్పుడు ఆ రోజు చెరువులు మీకు గుర్తు రాలేదని కూడా హైకోర్టు చెప్పింది అధ్యక్ష. ఆ రోజు గుర్తు రానటువంటి చెరువులు, కుంటలు ఈ రోజు ఎందుకు గుర్తొచ్చినాయి? మరి అక్రమ నోటీసులు ఏమైనా ఇచ్చారా? మీరు నోటీసులు ఇవ్వకుండా ఏ రకంగా కూలుస్తున్నారని చెప్పి కూడా హైకోర్టు అడిగింది అధ్యక్ష. చెరువులు ఆక్రమిస్తున్నటువంటి రియల్ ఎస్టేట్ సంస్థలు, మా ఎమ్మెల్యే వెంకటరామరెడ్డి గారు కూడా దీని మీద ఒక ప్రజెంటేషన్ ఇస్తూ ఆయన చాలా స్పష్టంగా చెప్పిండు. ఏమనంటే చెరువులు ఆక్రమిస్తున్నటువంటి రియల్ ఎస్టేట్ సంస్థల మీద ఏమైనా చర్యలు తీసుకున్నారా? అలాంటి వారి మీద లేని చర్యలు పేదవారి మీద ఎందుకు అని చెప్పేసి వారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన సంగతి కూడా మీకు తెలుసు అధ్యక్ష. రియల్ ఎస్టేట్ సంస్థల నుంచి చెరువుల్ని కాపాడండి అని చెప్పి కూడా భారతీయ జనతా పార్టీ చాలా స్పష్టంగా మాట్లాడింది అధ్యక్ష. అంతేకాదు 100 రోజుల్లో 300 నిర్మాణాలు అతిపేద బడుగు బలైన వర్గాలకు చెందినటువంటి ఇళ్లను కూల్చినప్పుడు ఎలాంటి నోటీసులు లేనటువంటి వాళ్ళు ఆ రోజు జూలై 30 తారీఖు గుర్తు రానటువంటిది ఈరోజు బడా వ్యాపారస్తులకు, బడా కాంట్రాక్టర్లకు, బిల్డర్లకు, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు మాత్రమే ఈ నిబంధనలు ఎందుకు వర్తిస్తున్నాయి, మరి పేదవారికి ఎందుకు వర్తిస్తలేవు, వారికి ఏ రకంగా కంపెన్సేషన్ మీరు ఇస్తారో మీరు ఖచ్చితంగా సభకు చెప్పాల్సిన అవసరం ఉన్నది అధ్యక్ష. మరి హైడ్రాకు ఈరోజు చట్టబద్ధత గురించి ప్రశ్నించారు కాబట్టి ఈరోజు ఆర్డినెన్స్ తీసుకొస్తున్నారు అధ్యక్ష. మీరు ఆర్డినెన్స్ తీసుకొచ్చి దీన్ని ఎంపవర్ చేయడం వలన మరి దానివల్ల మరి గైడ్లైన్స్ ఏ రకమైనటువంటి గైడ్లైన్స్ ఉంటాయి, ఏ రకమైన నోటీసులు ముందే ఇస్తారా, ఇవేమి కూడా మరి చాలా స్పష్టంగా మాకు సభకు చెప్పాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. హైడ్రాకు మరిన్ని మీరు ఎన్ని అధికారులు ఇస్తే అంత జిహెచ్ఎంసీ అధికారులు తగ్గుతాయి అధ్యక్ష. జిహెచ్ఎంసీ ఒకటే కాదు అధ్యక్ష, దానికి సంబంధించినటువంటి రంగారెడ్డి, ఇప్పుడు వారు రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గారు, అదే మాదిరిగా ఇక్కడ మా పొన్నం ప్రభాకర్ గారు హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి గారు. మరి ముఖ్యంగా ఈ ప్రాంతంలోనే ఈ హైడ్రా పనిచేస్తుంది కాబట్టి ఈ ప్రాంతంలో మరి అక్కడ ఉన్నటువంటి చాలామంది మరి ఐఏఎస్ ఆఫీసర్లు, ఇప్పుడు జిహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ, వాటర్ బోర్డు, హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్, సంగారెడ్డి లాంటి మరి జిల్లా కలెక్టర్లు, ఐఏఎస్ ఆఫీసర్లు, వాళ్ళ ఐఏఎస్ ఆఫీసర్ల పరిధి ఏంటి, వారికి ఉన్నటువంటి అధికారాలను మీరు తీసుకొని వీరికి ఇస్తారా? మరి వారు ఇప్పుడు ఏ రకమైన పని చేయాలా? హైడ్రా కింద పని చేయాలన్నా, లేకుంటే వారికి ఇండివిజువల్గా వారికి ఉన్నటువంటి పవర్స్ ఏమన్నా మీరు మరి వారికి ఏమన్నా స్పెసిఫిక్గా మెన్షన్ చేస్తారా? ఇవేమీ లేకుండా మీరు ఈ రకమైనటువంటి మీరు ఒక హైడ్రా అనే సంస్థను ఎంపవర్ చేసి కేవలం మీరు టార్గెటెడ్ ఏం తోటి మీరు పనిచేస్తున్నారు, ఎవరన్నా టార్గెట్ చేసేసి మరి దానివల్ల వాళ్ళను భయపెట్టడానికో, భయభ్రాంతులు చేసడానికో, లొంగ తీసుకోవడానికో చేస్తున్నటువంటి ఒక అరాచకంగానే ఇది కనపడుతుంది తప్ప ఇది ఇక్కడ ప్రజానీకం కోసం, ఇక్కడ ఉన్నటువంటి మరి ప్రాంత అభివృద్ధి కోసం అయితే ఏ రకంగా ఇది అవపడేటట్టు కనపడతలేదు అధ్యక్ష. ఈరోజు అదే మాదిరిగా ఈరోజు అక్బరుద్దీన్ ఓవైసీ గారు మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ అలిగేషన్ చేసింది మా బిల్డింగ్ కూలగొడతాను. అధ్యక్ష, మేము ఈ ప్రాంతంలో ఇల్లీగల్గా కన్స్ట్రక్షన్ చేసినటువంటి చెరువులలో ఇల్లీగల్గా కన్స్ట్రక్షన్ చేసినటువంటి ఏ నిర్మాణాన్నైనా చర్య తీసుకోవాలి. పేద బడుగు బలైన వర్గాల మీద కాదు, పేద బడుగు బలైన వర్గాల మీద చేస్తున్నటువంటి చర్యలు మరి ఓవైసీ బిల్డింగ్ల మీద ఎందుకు తీసుకోవడం లేదని డెఫినెట్గా భారతీయ జనతా పార్టీ అడిగి తీరుతాం అధ్యక్ష. ఎందుకంటే చెరువులో నిర్మాణం చేసి ప్రభుత్వ ఆస్తిలో మీరు కుంటలని కొల్లగొట్టి, చెరువుల్ని కొల్లగొట్టి ఎఫ్టీఏలో నిర్మాణం చేసుకొని ఆ రోజు మరి మీ ఇన్ఫ్లుయెన్స్ తోటి అది మరి పర్మిషన్ తీసుకొని ఈరోజు మీరు నిర్మాణం చేసి ఈ రోజు చెప్తారు మా దమ్ముంటే బిల్డింగ్ కూలగొట్టామని చెప్పేసి. సార్, డెఫినెట్ గా చెప్తున్నాం, భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. ఈ రకంగా మీరు భయభ్రాంతులు చేసి మా వైపు ఏదైతే చూపుతున్నారు కదా, మేము ఢిల్లీలో ఈడీ, సిబిఐ అంటున్నారు కదా, తప్పు చేస్తే బరాబర్ ఈడీ, సిబిఐ వస్తుంది, ఖచ్చితంగా మీ బ్యాండ్ బజాయిస్తుంది, జాగ్రత్త తెలియజేస్తా ఉన్నాను. ఈ రకంగా మీరు పిచ్చి మాటలు మాట్లాడడం మంచిది కాదు, ఇది సమంజసం కాదు. భారతీయ జనతా పార్టీ వ్యతిరేకంగా, మా నాయకుల వ్యతిరేకంగా మాట్లాడితే ఊరుకునే సమస్య లేదు అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు అసలు అక్బరుద్దీన్ గారు
మా పేరు తీసుకొని మా వైపు ఏలు చూపించుకుంటూ మహేశ్వరరెడ్డి గారు. సార్, ఇక్కడ ఉన్న ప్రతి సభ్యుడు రాజ్యాంగం మీద గౌరవంతో ప్రమాణం చేసి ఈరోజు మేము ప్రమాణ స్వీకారం చేసుకున్నాం. బాబాసాహెబ్ అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగ పరంగానే ఈరోజు మేము అందరం ఇక్కడ కూర్చున్నాం అధ్యక్ష. వారు ఈ దేశానికి ఆదర్శము, వారు దేశానికి ఒక జాతిపిత సార్. అలాంటి ఒక గొప్ప నాయకుడు అందరూ గౌరవిస్తారు సార్, గౌరవించిన వారు లేరు. ఈరోజు సబ్జెక్ట్ని డివైడ్ చేయడానికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని వారు వాడుకుంటే మాకు అభ్యంతరం లేదు అధ్యక్ష. ఖచ్చితంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఈ భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరు గౌరవిస్తారు. వారు రచించిన రాజ్యాంగాన్ని ఆదర్శంగా తీసుకొని దాని ప్రకారమే ఈరోజు భారతదేశం నడుస్తుంది అధ్యక్ష. నేను ఒకటే అడుగుతా ఉన్నాను అధ్యక్ష, మేము ఎవరిని భయపెట్టడానికో ఎవరి గురించి పర్సనల్గా మాట్లాడడానికి వారు ఎందుకు మతం మీదకి వెళ్ళిన అధ్యక్ష. మేము మతం గురించి ఎప్పుడు మాట్లాడలేదు అధ్యక్ష. ప్లీజ్ 1 మినిట్ సార్ డిబేట్ కాకుండా 1 మినిట్. లేదు సార్, నేను అదే సబ్జెక్ట్ సార్. నేను ఒకటే విషయం తెలియజేస్తున్నాను సార్, నేను ఏ ఒక్కరి పర్సనల్ విషయంలో చెప్పలేదు సార్. పర్మిషన్స్ అనేటివి మీరు కూలగొట్టినటువంటి అన్ని బిల్డింగ్స్కి పర్మిషన్స్ ఉన్నాయి సార్. మీరు కూలగొట్టినటువంటి నాగార్జున గారు కన్స్ట్రక్ట్ చేసినటువంటి కన్వెన్షన్కి కూడా పర్మిషన్స్ ఉన్నాయి సార్. కేవలం అది ఇల్లీగల్ అని చెప్పి కన్స్ట్రక్షన్స్ డిమాలిష్ చేసారు. ఇక్కడ కూడా మేము అనేది ఏంది, మరొక కమిటీ వేయండి, ఇక్కడ ఉన్నటువంటి హౌస్ కమిటీ వేసి అది నిజంగా వాస్తవం ఉందా, ఎఫ్టీఎల్లో ఉందా, చెరువులో ఉందా, బఫర్ జోన్లో ఉందా చూసి ఒకవేళ ఇల్లీగల్గా ఉంటే డిమాలిష్ చేయండి. నేను డిమాలిషన్ కోసం మాట్లాడినా కానీ నేను డిమాలిషన్ గురించి మాట్లాడినా కానీ అక్కడ మతం ఎందుకు వచ్చింది నాకు అర్థం కాలే. అది ఎవరికి సంబంధించినటువంటి ఆస్తి అయినా సరే, అది ఎవరికి సంబంధించిన ఆస్తి అయినా సరే, ఒకవేళ వారికి ఏమన్నా అప్లికేషన్ ఉండి ఈ ప్రభుత్వానికి ఏమన్నా అప్లికేషన్ ఉండి కూలగొట్టుకుంటే మా ప్రభుత్వం చర్యలు తీసుకుంటాను, తప్పు అని లేదు సార్. నేను చాలా స్పష్టంగా అది ఎవరికి సంబంధించిన అంశమైనా వాస్తవాలే సార్. ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ మీద హైడ్రా తీసుకునేటువంటి చర్యలు అందరికీ సమానమన్న మాత్రమే చెప్పాను సార్. థ్యాంక్ యూ.